ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) అమలు మరియు ఐఆర్ ప్రకటనపై ఇంకా స్పష్టత రాకపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 30% ఐఆర్ సంక్రాంతి పండుగ కానుకగా ప్రకటిస్తారేమో అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు కావస్తుంది. ఈ సమయంలో అనేక కేబినెట్ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరిగాయి. కానీ పీఆర్సీ అమలు, ఐఆర్ ప్రకటన లేదా ఉద్యోగులు 22,000 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లింపులపై ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ఈ బకాయిలు చెల్లిస్తే ఒక్కో ఉద్యోగికి దాదాపు 2-3 లక్షలు లాభం చేకూరే అవకాశం ఉంది. అలాగే 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్సీ అమలవ్వాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడం తక్షణమే అవసరం. అయితే కమిటీ ఏర్పాటుకు కనీసం 1 సంవత్సరం సమయం పడుతుంది. దీంతో ఉద్యోగులకు మరింత ఆలస్యం జరుగుతుంది. గతంలో 2022 జనవరిలో ఐఆర్ ప్రకటించగా ఇప్పుడు కూడా 30% ఐఆర్ సంక్రాంతి కానుకగా ప్రకటిస్తారేమని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. అలాగే డిఏ అప్డేట్ అయినా ప్రకటిస్తారేమో అనే ఆశలు దసరా పండుగ సమయంలో ఉండగా అది కూడా జరగలేదు. సంక్రాంతి, క్రిస్మస్ సందర్భంగా 30% ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగులకు ఇది ఒక పెద్ద ఉరట్టుగా మారుతుంది. పీఆర్సీ కమిటీ ఏర్పాటు కాకుండా ఉండటం వల్ల వేతన సవరణ ఆలస్యం అవుతుంది. డిఏ, పెన్షన్ బకాయిలు, జీపీఎస్ లోన్లు వంటి ఆర్థిక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. గత సంవత్సరం ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని పూరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇక ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు కనుక చూస్తున్నట్లయితే పీఆర్సీ కమిటీని త్వరగా ఏర్పాటు చేసి 12వ పీఆర్సీ అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. అలాగే 30% ఐఆర్ ప్రకటన చేసి తక్షణమే ఉద్యోగులకు ఆర్థిక సహాయం అందించాలి. పెండింగ్ బకాయిలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసి దానిపై స్పష్టమైన కార్యాచరణ అమలు చేయాలి. అదనపు కేబినెట్ భేటీలో ఉద్యోగులు సమస్యలను ప్రాధాన్యంగా తీసుకోవాలి. ఈ నెలాఖరులో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకి సంబంధించి కొత్త అప్డేట్ రావచ్చని అంచనా. సంక్రాంతి సందర్భంగా 30% ఐఆర్ ప్రకటించడం ద్వారా ఉద్యోగులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అందించే అవకాశం ఉంది.